కందుకూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో పవన్ తిరుత్తణి ఆలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం. చింతమనేనిపై సీఎం చంద్రబాబు సీరియస్, భాష మార్చుకోవాలని సీఎం వార్నింగ్. కోర్టులో తిట్లు, జైల్లో చిందులు, అధికారులపై వంశీ వీరంగం. జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ లో కేసు, నటి మాధవీలత ఫిర్యాదుతో చర్యలు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాహుల్ గాంధీతో సమావేశం. రంగరాజన్ పై దాడి కేసులో దర్యాప్తు, వీర్రాఘవరెడ్డిని కస్టడీ కోరిన పోలీసులు. భూపాలపల్లి జిల్లాలో పెద్దపల్లి కలకలం, 4 జిల్లాల పరిధిలో పులి కదలికలు. ప్రయాగ్రాజ్కు పోటెత్తిన భక్తులు, ఇప్పటికే 50 కోట్ల మంది పుణ్యస్నానాలు. నేటితో ముగియనున్న మేడారం మినీ జాతర, అమ్మవార్లను దర్శించుకున్న 6 లక్షల మంది. ఫోన్ స్విచ్ ఆఫ్, ఇంటికి తాళాలు, యూట్యూబర్ రణ్వీర్ కోసం పోలీసుల గాలింపు. అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెనక్కి, నేడు 119 మందితో భారత్కు మరో విమానం. త్వరలో భూమిపైకి సునీత విలియమ్స్, మార్చిలో వస్తామంటూ ప్రకటన. మరింత పెరిగిన బంగారం ధర, 88,000 మార్క్ దాటి పరుగులు.